చెందిన ఎన్ కన్వెన్షన్ లోని అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేయడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. నాగార్జున భవనం కూల్చివేత గురించి చర్చ జరుగుతుంది. అక్రమ కట్టడాలపై పంజా విసురుతున్న హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా తన విశ్వరూపం చూపించింది. 2015 నుంచి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఆక్రమణలో ఉన్న తుమ్మిడికుంట చెరువును రక్షించింది. ఆక్రమ కట్టడాన్ని కూల్చివేసిన హైడ్రా అధికారులకు జనాల నుంచి అభినందనలు వస్తున్నాయి. ఇన్ కన్వెన్షన్ తరహాలోని చెరువు భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను నేలమట్టం చేయాలనే డిమాండ్లు జనాల నుంచి వస్తున్నాయి. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో ఆ నిర్మాణాలపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. హీరో నాగార్జున ఆ కట్టడాన్ని ఎప్పుడు కట్టారు, ఎన్ని ఎకరాల్లో కట్టారు, అందులో చెరువు భూమి ఎంత, ఆ నిర్మాణానికి ఎవరు అనుమతి ఇచ్చారు, ఇప్పుడెందుకు కూల్చివేశారు, ఈ అంశాలే ఆసక్తిగా మారాయి. హైదరాబాద్ సైబర్ టవర్స్ ఎదురుగానే ఉంది నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్. హైటెక్ సిటీ జంక్షన్ లో 1000 కోట్ల విలువైన 10 ఎకరాల విస్తరణలో దీన్ని నిర్మించారు. 2015లో హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ నిర్మించారు. అప్పటి నుంచి ఈ కట్టడంపై వివాదం నడుస్తుంది. నాగార్జున ఎన్ కన్వెన్షన్ లో వందలు వేల కోట్ల డబ్బున్నోళ్ళు ఫంక్షన్లు జరుగుతాయి. భారీ ఎత్తున సెట్టింగ్స్ వేస్తూ విలాసవంతమైన వేడుకలకు అడ్డా ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ మొత్తం 10 ఎకరాల్లో విస్తరించి ఉంది. నాగార్జున ఎన్ కన్వెన్షన్ నిర్మించిన 10 ఎకరాల్లో తుమ్మిడికుంట చెరువు ఆక్రమణ భూమి 3.5 ఎకరాలు. ఇందులో 1 ఎకరా 12 సెంట్ల చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ FTL లో ఉండగా మరో 2 ఎకరాలు బఫర్ జోన్ లో ఉంది. తుమ్మిడిగుంట చెరువు మొత్తం విస్తరణం 29 ఎకరాలు. ఇందులో హీరో నాగార్జున ఆక్రమించింది 3.5 ఎకరాలు. తుమ్మిడిగుంట చెరువు ఆక్రమణలో 2 పెద్ద హాల్స్, ఇతర శాశ్వత నిర్మాణాలు చేపట్టింది ఎన్ కన్వెన్షన్. తుమ్మిడికుంట చెరువు FTL కు 25 మీటర్లోనే ఎన్ కన్వెన్షన్ కట్టారు. నిబంధనల ప్రకారం 30 మీటర్ల ఎత్తులో ఉండాలి. ఇప్పుడు ఆ చెరువు ఆక్రమణలో ఉన్న నిర్మాణాలని హైడ్రా కూలగొట్టింది. కూల్చివేతల తర్వాత ఎన్ కన్వెన్షన్ పరిధి కేవలం 6.5 ఎకరాలకు పరిమితమైంది.